హలో నమస్తే ఆదాబ్. ఈరోజు అయితే మేము మా నేటివ్కి వచ్చేసాము. సో ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ లాంచ్ చేశారంటే ఒక్కసారి ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దామని వచ్చేసాను. ఇదైతే అఫ్జాన్ మంది వందే భారత్ థీమ్తో అయితే వీళ్ళు పెట్టారు. ఇదేంటంటే మెన్యూ అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి మొత్తం మెన్యూ కార్డ్. అండ్ ఇది ఏంటంటే నార్మల్గా పంజాబీస్ అండ్ ముస్లిమ్స్ కూర్చుంటారు కదా, ఆ టైప్లో అయితే వీళ్ళు చేశారు. ఇక్కడ ఏంటంటే మేము 2 మెంబర్సే కాబట్టి నార్మల్ సీటింగ్, అండ్ ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం పెద్ద సీటింగ్ ఉండేదైతే ఉన్నాయి పక్కన. అండ్ ఇట్లా కింద కూర్చోవడమే కాదు, ఇది కింద కూర్చోవడం ఏంటంటే మంది స్టైల్ అంటే పంజాబీ స్టైల్. అండ్ దీనికి కింద కూర్చోలేమనుకున్న వాళ్ళకి చైర్స్ అండ్ ఒక టేబుల్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మేము ఒక స్టార్టర్ చెప్పాము. ఇదైతే డ్రాగన్ చికెన్. ఇది కాస్ట్ వచ్చేసేసి 400 అయితే పడింది. సో బాగానే ఉంది టేస్ట్ అయితే. అండ్ దీంతో పాటు నార్మల్గా అయితే వీళ్ళు ఏమి ఇవ్వలేదు. మేమైతే ఒక మైనూజో సాసో ఇవ్వమని చెప్తే ఒక మైనూజ్ ఇచ్చారు. నాకు చికెన్ కంటే ఆ మైనూజ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ మైనూజ్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా నచ్చింది నాకైతే ఆ మైనూజ్ టేస్ట్. అండ్ ఇదేంటంటే భూటాన్ మంది, ఇక్కడ వీళ్ళ ఫేమస్ మంది అంట ఇది. సో అదేం లేదు, కింద నార్మల్గా బిర్యానీ ఇచ్చేసేసి పైన బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో కింద అయితే జ్యూసీ చికెన్ అండ్ పైన 2 చికెన్ లాలీపాప్ ఇచ్చేసి ఆ పైన ఆమ్లెట్ అయితే పెట్టి ఇచ్చారు. సో దీన్ని భూటాన్ మంది అంటారంట. ఇదైతే 500 రూపీస్ కాస్ట్ అయితే పడింది, సింగిల్ పర్సన్ అంటే సింగిల్. అలాగే కపుల్ ఫ్యామిలీ ప్యాక్ అలా చాలానే ఉన్నాయి, బట్ మాకు సింగిలే చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకని మేమైతే సింగిల్ ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే 500 రూపీస్. టేస్ట్ అయితే నాకు ఇందాక మైనూజ్ ఎలా నచ్చిందని చెప్పాను, ఇక్కడ కూడా ఈ పైన 2 లాలీపాప్స్ ఇచ్చారు కదా, దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. మిగతాదన్నీ కూడా బాగానే ఉన్నాయి, బట్ నాట్ బ్యాడ్. అండ్ ఈ బిర్యానీతో పాటు చికెన్ షర్వానా అండ్ రైతా కూడా ఇచ్చారు. ఈ బిర్యానీ మీద ఏంటంటే కొంచెం కాజు అండ్ ఆనియన్స్ వేసేసి ఇది కర్రీ పెట్టేసి చేశారు మాకైతే. సో ఇది జ్యూసీ చికెన్ అని చెప్పా కదా, అది కింద మొత్తం. అండ్ దీంతో పాటు ఏంటంటే 2 కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఏంటంటే మాకు ఫస్ట్లో వీటి కాంబినేషన్తో కూల్ డ్రింక్స్ అయితే మేము తాగేవాళ్ళం కాదు, బట్ ఫస్ట్లో వేరే వాళ్ళు మాకైతే అలవాటు చేశారు. అప్పటి నుంచి ఏంటంటే చికెన్ కానీ బిర్యానీ కానీ కూల్ డ్రింక్ లేనిదే ముద్ద అయితే దిగదంటారు కదా, సో అలా అయింది మా పరిస్థితి అయితే. అండ్ ఈ ఫుడ్ అయినా యాంబియన్స్ అయినా అంతా చాలా బాగుంది, నాట్ బ్యాడ్. ఇదేంటంటే నార్మల్గా కొంచెం డ్రాగన్ చికెన్ అని చెప్పా కదా, అది స్పైసీగా ఉంది. అండ్ ఈ బిర్యానీ అయితే నార్మల్గా యావరేజ్గా ఉంది, లెస్ స్పైసీతో. సో బాగా తినాలి అనుకునే వాళ్ళు కప్పులని ఒకటి ఉంటుంది బిర్యానీ, అదైతే ఆర్డర్ పెట్టుకోండి. లేదు లైట్గా ఫుడ్ తినే వాళ్ళు ఏంటంటే ఒక్కటి తీసుకొని సింగిల్ సరిపోతుంది 2 పర్సన్స్కి, ఎందుకంటే మాకు అలానే సరిపోయింది, ఇంకా మాకు ఎక్కువైంది కూడా. సో ఈ రెస్టారెంట్ని ఎవరైనా విజిట్ చేశారా? విజిట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా మమ్మీకి ఏంటంటే పైన కాజూస్ ఇచ్చాడు, అది బాగా ఫ్రై చేసి తింటుంటే బాగా క్రిస్పీగా బాగున్నాయంట.
సో ఇది గాయస్ టుడే మన మంది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.